బస్సు ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్ళలో గాయాలవుతుంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్ళలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి ఎక్కువగా మోకీలు ముందు భాగంలో ఉండే లిగమెంట్లకు గాయాలవుతుంటాయి. వాడుకలో వీటినే ఏసీఎల్ ఇంజురీస్ అని అంటుంటారు. ఈ లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్ళలో బంధనాలు వంటి ఏసీఎల్ గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీఎల్ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఏసీఎల్కి ఫుల్ ఫామ్ ఏంటంటే అండి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. లిగమెంట్ అంటే ఏంటి? ఇది మోకాల్ జాయింట్ అనమాట. సో ఈ రెండు, ఇది పైన ఎముక, ఇది కింద ఎముక, రెండింటికి మధ్యలో ఒక తాడ్లా ఉంటుంది, రోప్లా ఉంటుంది. దాన్ని ఏసీఎల్ అంటాం, లిగమెంట్. ఈ రెండు బోన్స్కి మధ్యలో ఉంటుంది. ఓకే, అది బేసిక్గా అది జాయింట్కి స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ రెండు బోన్స్కి మధ్యలో ఒక తాడ్లా ఉంటుంది. అది ఉండటం వల్ల మనం నడిచేటప్పుడు బోన్స్ రెండు కరెక్ట్ మూవ్మెంట్లో ఉంటాయి. అది లేకపోతే మళ్ళీ బోన్స్ అన్ని ప్రతి డైరెక్షన్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఆ లిగమెంట్ అనేది స్టెబిలైజర్ జాయింట్కి. సో నడుస్తున్నప్పుడు అది లిగమెంట్ లేకపోతే ఈ రెండు బోన్స్కి కనెక్షన్ లేక బోన్స్ ప్రతి డైరెక్షన్ వెళ్ళొచ్చు. సో ఆ పర్సన్కి సడన్గా నడుస్తున్నప్పుడు పడిపోతున్నట్టు ఫీలింగ్ రావచ్చు. ఎస్పెషలీ మెట్లు ఎక్కడం దిగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి రన్నింగ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే బోన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటాయి అనమాట. అండ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా స్కేర్డ్ ఫీలింగ్ ఉంటుంది. సడన్గా రోడ్ మధ్యలో పడిపోతే ఏమవుతుంది అని ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో లిగమెంట్ స్టెబిలైజర్ జాయింట్కి, సో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ దాన్ని. ఏసీఎల్ గాయాలు ఎలా అవుతాయి? ముప్పు ఎవరికి ఎక్కువ? ఏసీఎల్ అనేది ఒక రోప్లా ఉంటుందండి. ఇట్లా ఫైబర్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫైబర్స్. సో తుంటి జాయింట్ ట్విస్ట్ అయినప్పుడు, బెంకినప్పుడు ఇది కూడా ట్విస్ట్ అవుతాయి. ఎక్కువ ట్విస్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ట్విస్ట్ అయినా, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ట్విస్ట్ అయితే ఈ ఫైబర్స్ తగ్గిపోవచ్చు. కొన్ని ఫైబర్స్ తగ్గిపోతే ప్రాబ్లం ఉండదు, ఇంకా కొన్ని మిగిలినాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్సర్సైజ్తో, మెడిసిన్స్తో సెట్ అవ్వచ్చు. కంప్లీట్గా తగ్గిపోతే ఏసీఎల్, ఆ జాయింట్లో స్టెబిలిటీ ఉండదు. సో నడుస్తున్నప్పుడు పడిపోవడం అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది జాయింట్లో. ఎవరు ఎక్కువ రిస్క్లో ఉంటారంటే యంగ్ పీపుల్, ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో. కొన్ని స్పోర్ట్స్ మరీ ఎక్కువ రిస్క్ అనమాట, బ్యాడ్మింటన్, స్క్వాష్ లాంటి స్పోర్ట్స్, ఎందుకంటే సడన్గా ట్విస్ట్ అవ్వాల్సి వస్తుంది. బాస్కెట్బాల్ లాంటి స్పోర్ట్స్, కొన్నిసార్లు క్రికెట్లో కూడా ఒక రన్ తీసుకుని సెకండ్ రన్ కోసం తిరుగుతారు కదా, ఆ టైంలో ఆ ట్విస్ట్ అయి అవ్వచ్చు. అది స్పోర్ట్స్లో కాకుండా మళ్ళీ యాక్సిడెంట్స్ అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తోలుతున్నప్పుడు ఏమైనా పడిపోతే బైక్ కొన్నిసార్లు కాలు మీద పడుతుంది, దానివల్ల కూడా ట్విస్ట్ అయ్యి ఏసీఎల్ డ్యామేజ్ అవ్వచ్చు. ఏసీఎల్ గాయాల తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఏసీఎల్ ఇంజరీ తర్వాత ఇమీడియట్గా అయితే ఫస్ట్ నొప్పి ఉంటుంది, మోకాల్ జాయింట్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాపు వచ్చేస్తుంది ఇమీడియట్గా. అండ్ దాని తర్వాత కొంచెం ఆ పెయిన్, స్వెల్లింగ్ తగ్గినాక స్టెబిలిటీ ఫీలింగ్ పోతుందన్నమాట. అంటే నడుస్తున్నప్పుడు బోన్స్ అటు ఇటు వెళ్తున్నట్టు ఫీలింగ్, పడిపోతున్నట్టు ఫీలింగ్, అలాంటి సిమ్టమ్స్ వస్తాయన్నమాట. కంప్లీట్ టేర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది కొందరికి. అండ్ ఎస్పెషలీ మళ్ళీ స్పోర్ట్స్ ఆడటం వల్ల, లేకపోతే రన్నింగ్ చేస్తున్నప్పుడు పడిపోవడం అవన్నీ అవుతాయి అన్నమాట. అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏసీఎల్ ఇంజరీలో. ఏసీఎల్ గాయాలను ఎలా నిర్ధారిస్తారు? ఏసీఎల్ డ్యామేజ్ అనేది ఎక్స్రేలో తెలియదు మనకి. ఎక్స్రేలో లిగమెంట్ కనిపించదు, ఓన్లీ ఎముకల వరకే కనిపిస్తాయి అనమాట. సో ఏసీఎల్ డ్యామేజ్ అయితే ఎంఆర్ఐ స్కాన్ అని ఒకటి ఉంటుంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు, ఎంఆర్ఐ స్కాన్లో మనకి లిగమెంట్స్, కార్టిలేజ్ కూడా తెలుస్తాయి. సో ఆ ఏసీఎల్ టేర్ అయిందా లేదా ఎంఆర్ఐ స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. ఏసీఎల్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఏసీఎల్ అనేది మల్టిపుల్ ఫైబర్స్ ఉంటాయండి, చాలా ఫైబర్స్ ఉంటాయి దాంట్లో, రోప్లా, తాడ్ లాగా అనమాట. కొన్ని ఫైబర్స్ తగ్గిపోతే ప్రాబ్లం ఉండదు, ఎక్సర్సైజ్తో దాని చుట్టూ ఉన్న కండాలకి బలం వచ్చేస్తే ఆ స్టెబిలిటీ కొంచెం వస్తుంది, మెడిసిన్స్తో కొంచెమైనా పెయిన్ రిలీఫ్ వస్తుంది, అంత ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా తగ్గిపోతే, అన్ని ఫైబర్స్ తగ్గిపోతే, కంప్లీట్గా డిటాచ్ అయిపోతే అప్పుడు సర్జరీ అవసరం వస్తుంది. సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు, మొత్తం జాయింట్, మోకాల్ జాయింట్ ఓపెన్ చేసి చేయము, కీహోల్ సర్జరీ అంటాం దీన్ని, ఆర్థ్రోస్కోపీ. కీహోల్ సర్జరీ అంటే ఏంటి? ఆ మోకాల్ జాయింట్ దగ్గర చిన్న హోల్ చేసి ఒక కెమెరా పెడతాం లోపల. ఆ కెమెరా నుంచి మనకి మొత్తం స్క్రీన్లో ఆ లిగమెంట్ ఎంతవరకు తెగింది, ఎంత డ్యామేజ్ అయింది, ఏ స్పాట్లో డ్యామేజ్, అవన్నీ తెలిసిపోతాయి. అక్కడే మనం రిపేర్ కూడా చేసేయచ్చు ఆ చిన్న హోల్లో. దాన్ని కీహోల్ సర్జరీ అంటాము. సో పార్షల్ టేర్ అయితే సర్జరీ అవసరం లేదు, కంప్లీట్ టేర్ అయితే సర్జరీ అవసరం పడుతుంది, కీహోల్ సర్జరీ. ఏసీఎల్ గాయాలకు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏసీఎల్ ఇంజరీ రిపేర్ అయినాక కొన్ని మంత్స్ ఆ కాల్ని ఫుల్ బెండ్ చేయలేకపోతాం అనమాట. సో ఫుల్ బెండింగ్ చేయము ఒక 3 to 6 months వరకు. అది స్లోగా ఫిజియోథెరపీ పెంచుతూ ఫస్ట్ స్ట్రేట్గా పెట్టి తర్వాత స్లోగా 10 degrees 20 degrees అలా మేబీ 3 to 4 months తర్వాత 90 degrees వరకు తీసుకొస్తామన్నమాట. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ అండి. ఆపరేషన్ తర్వాత కూడా దాని చుట్టూ ఉన్న మసిల్స్కి కండరాలకి బలం ఉంటేనే అది ఫుల్ రికవరీ అవుతుంది, మళ్ళీ మీ పనులని చేయగలుగుతారు. బట్ ఆఫ్టర్ ఒక 6 to 9 months తర్వాత నార్మల్ లైఫ్కి రావచ్చు మళ్ళీ. చాలామంది చాలా ఫేమస్ స్పోర్ట్స్ పీపుల్ కూడా ఈ ఇంజరీ అయింది, సర్జరీ అయ్యి మళ్ళీ రికవర్ కూడా మళ్ళీ ఆడారు కూడా. యువరాజ్ సింగ్కి అయింది చాలాసార్లు, రొనాల్డో ఫుట్బాలర్కి అయింది, సో రీసెంట్గా కేన్ విలియమ్సన్కి అయింది ఐపీఎల్లో. సో స్పోర్ట్స్ తర్వాత కూడా 1 year తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్పోర్ట్స్ కూడా వెళ్ళొచ్చు. ఏసీఎల్ గాయాలను నివారించుకోవచ్చా? బేసిక్గా ఏసీఎల్ గాయాలు ఎప్పుడవుతాయంటే కాన్షియస్గా లేకుండా మైండ్లో పెట్టుకోకుండా సడన్గా ట్విస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. సో ఎస్పెషలీ బ్యాడ్మింటన్, స్క్వాష్ లాంటి స్పోర్ట్స్లో సో అలాంటి సిచ్యువేషన్స్లో నీ క్యాప్స్ ఉంటాయి కదండి, పట్టీలు, అవి వేసుకొని ఆడితే బెటర్. ప్లస్ సడన్గా మూమెంట్స్ చేయటం అది అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో అండ్ ఆడే ముందు కొంచెం స్ట్రెచ్చింగ్ అవన్నీ చేయాలి డెఫినెట్గా. సో బిఫోర్ ప్లేయింగ్ స్ట్రెచ్చింగ్ అండ్ ఆఫ్టర్ ఆడినాక కూడా కొంచెం సేపు స్ట్రెచింగ్ చేస్తే మీకు లిగమెంట్స్ మీద స్ట్రెయిన్ పడదు. కొందరికి కంప్లీట్ ఏసీఎల్ టేర్ ఉన్నా కూడా వాళ్ళు బాగానే మేనేజ్ చేయగలుగుతారు. అంటే స్పోర్ట్స్ ఆడకపోతే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, జస్ట్ మామూలుగా నడవగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు, దాంట్లో ప్రాబ్లం లేదు, అవసరం రాదు సర్జరీ. కానీ కంప్లీట్ ఏసీఎల్ టేర్ ఉండి అది రిపేర్ చేయకపోతే ఆ మోకాలు అరగటం కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. సో ఎస్పెషలీ కంప్లీట్ టేర్ అయినాక ఆపరేషన్ చేయించుకోవడమే బెటర్, ఎందుకంటే మోకాలు అరగటం స్లో చేయొచ్చు మనం. అది అట్లా వదిలేస్తే ఫాస్ట్గా అరిగిపోతాయి మోకాలు. లిగమెంట్లకు గాయాలైతే మోకాల్లో నొప్పితో పాటు నడక, కదలికలు కష్టమైపోతాయి. ముఖ్యంగా ఏసీఎల్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసిలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండడంతో ఎలర్జీ లక్షణాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.